నేను ప్రతిసారి చెప్పిందే మళ్ళీ చెప్తున్నా. యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఎటువంటి సోషల్ మీడియాలో గానీ ఎవరైనా సరే పైసలు అడిగినా, దానికి రీజన్స్ ఎక్స్‌వైజీ ఏం చెప్పినా మీరు పైసలు ఇవ్వకూడదు. మీరు పైసలు డొనేట్ చేయకూడదు. పీరియడ్. అది ఎవరైనా సరే. అది అది ఏ యూట్యూబర్ అయినా సరే, ఏ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా సరే. మీకిది రిపిటీటివ్‌గా అనిపించినా గూడా ఎప్పుడు జరిగినా నేను ఇలానే రియాక్ట్ అవుతా. మేబీ నా వర్డ్స్ హార్ష్‌గా ఉండొచ్చు. బట్ అవి ఫ్యాక్ట్స్. నిజాలు కాబట్టి హార్ష్‌గా ఉంటాయి. సో దిస్ వీడియో ఈజ్ రిగార్డింగ్ అబౌట్ వైష్ణవి అనే అమ్మాయి గురించి మనకు తెలుసు. 1 మంత్ బ్యాక్ ఏం జరిగిందో తెలుసు. ఆ కేస్ అప్డేట్స్ కూడా మనకు తెలుసు. అసలు ఆ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన విషయాలు మనకి తెలుసు. ఏం వెర్డిక్ట్ వచ్చిందో తెలుసు. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఈ ఈ డెత్‌ని ఆర్ ఈ కేస్‌ని వాళ్ళు ఎంత కమర్షియల్‌గా యూజ్ చేసుకున్నారో కూడా కొంతమందికి తెలుసు. సరే మీ సావు మీరు సావండి అని చెప్పి వదిలేశారు చాలామంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ అని చెప్పి. అయినా కూడా సరిపోవట్లేదు. సారీ, మనకి చాలా హార్ష్గానే ఉంటాయి. ఇప్పుడు స్ట్రైట్ ఇంటూ ద టాపిక్ వెళ్ళిపోదాం. షేర్ చేయండి, మీ లైక్ సబ్స్క్రైబ్ అని చెప్పి షేర్ చేయండి. ఇది తెలియాలి జనాలకి. నేను మొన్న కూడా వీడియో చేశాను, మనమే గొర్రెలమే ఎందుకు అని చెప్పి. కొంతమంది హట్ట కూడా అయ్యారు. ఇదే మళ్ళీ ఇప్పుడు అదే జరుగుతుంది. మీరు మళ్ళీ కరిగిపోయి డబ్బులు ఇస్తారు. మనం లలిత జ్యువెలరీ అంకుల్, లలిత అంకుల్ ఓనర్ ఏం చెప్పారు? డబ్బులు ఊరికనే రావు, డబ్బులు ఫ్రీగా రావు. మీకు కూడా డబ్బులు ఫ్రీగా రావు. మీరు మాకు ఆల్రెడీ పైసలు ఇస్తున్నారు. మీ వల్ల మాకు మానిటైజేషన్ అవుతుంది, మాకు పైసలు వస్తున్నాయి. ఇండైరెక్ట్గా ప్రమోషన్లు కూడా కొంతమంది చేసుకున్నారు, దాని ద్వారా పైసలు వస్తున్నాయి. చాలా రకాలుగా పైసలు వస్తున్నాయి. మీకు సరే, మీకు 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 హ్యాపీగా అనిపించి మా డేటా కన్జ్యూమ్ చేశారు అనుకున్నారు. మీకు ప్రాబ్లంలో ఉన్నప్పుడు మేమేమైనా మీకు రూపాయి ఇస్తున్నామా? ఎవడైనా సరే, నేనైనా ఎవడైనా ఇస్తున్నారా? మీరు ఎందుకు మాకు ఇవ్వాలి డబ్బులు? సరే, ఇప్పుడు ఈ వైష్ణవి ఫ్యామిలీ డ్రామా గురించి మాట్లాడితే, సరే డ్రామా సమస్య ఏంటి బ్రదర్ చెప్పు. బ్రదర్స్ 8 నుంచి 13 మంది ఉన్నారు కజిన్స్తో కలిపి. మీ అందరికీ 7 నుంచి 8 యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. మీ చెల్లి బతుకు ఉన్నప్పుడు కూడా మీరు చేసిన రోత కాంటెంట్ అందరికీ తెలిసినవే. సరే, అది పక్కన పెడదాం. సీక్వెన్షియల్ వేలో వెళ్దాం. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత నుంచి మీరు ఎన్ని వీడియోలు చేశారు? అమ్మాయి ఛానల్లో మీరు ఎన్ని వీడియోలు చేశారు? దానికి ఎన్నేసి లక్షల వ్యూస్ వచ్చాయి? మీరు, మీ అన్నదమ్ములు, మీ కజిన్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఎన్ని వీడియోలు చేశారు? ఎటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టారు? ఎటువంటి కెమెరా యాంగిల్ పెట్టి సింపతి గెయిన్ చేసి వీడియోలు చేశారు? కొత్త ఛానల్ క్రియేట్ చేశారు. మా చెల్లి ఈ రూపంలో వచ్చింది, పాము రూపంలో వచ్చింది, ఆ రూపంలో వచ్చింది, కళ్ళలోకి వచ్చింది. సో ఓవరాల్గా వివిధ రకమైన యూట్యూబ్ ఛానల్లో, ఆల్మోస్ట్ ఒక 7-8 యూట్యూబ్ ఛానల్లో మీరు రకరకాల వీడియోలు సేమ్ ఒకే పాయింట్ మీద డిఫరెంట్ యాంగిల్లో మీరు చేసి ల్యాక్స్లో వ్యూస్ వచ్చాయి కదా. ఇది గుర్తు పెట్టుకోండి పిల్లలు. మీరు ఇప్పుడు వచ్చి ఏమంటున్నారంటే, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మాకు హెల్ప్ చేయాలని చెప్పి గూగుల్ పే నెంబరు, ఫోన్పే నెంబరు స్క్రీన్ మీద పెడుతున్నాడు పెద్ద మనిషి. ఏం కష్టాలు ఉన్నాయి మీకు చెప్పండి. అసలు ఆ జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ అంటే కష్టం అంటే ఏంటో మీకు అసలు అర్థమవుతుందా? ఏం కష్టం అని చెప్పండి. ఆయన చెప్పే కష్టాలు ఏంటంటే, కోర్టు కేసు, దానికి లాయర్ కావాలి, అది ఎవరు పట్టించుకోవట్లేదు, సో లాయర్కి డబ్బులు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మా ఇల్లు లేదు, మేము రోడ్డు మీదకి వచ్చేస్తాం, మాకు ఇల్లు కావాలి. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, మీరు పైసలు ఇస్తే కొంత అమౌంట్తో విగ్రహం కట్టిస్తారంట. మళ్ళీ వినండి, విగ్రహం. పాయింట్ నెంబర్ 3. ఒక్క పాయింట్ అయినా లాజికల్గా ఉందా? మీకు పైసలు లేవు అనేదే అది చాలా డ్రమాటిక్గా ఉంది. ఎందుకంటే ఆమె చావు తర్వాత మీరు 10ల సంఖ్యలో వీడియోలు చేశారు, అన్నిటికీ మంచిగా వ్యూస్ వచ్చి, అది యూట్యూబర్గా మాకు తెలుసు దానికి ఎంత డబ్బులు వస్తాయి. ఆ డబ్బులన్నీ ఏం చేశారు చెప్పండి? ఆర్ మీకు నిజంగా మీకు డబ్బులే రాలేదంటే మీరు ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు స్క్రీన్ షాట్ల మీద పెట్టడం కాదు, స్క్రీన్ మీద పెట్టడం కాదు. ఆ వైషమ్మ ఛానల్, మీ అన్నదమ్ముల ఛానల్లో మొత్తం రెవెన్యూ అనలిటిక్స్ పెట్టండి స్క్రీన్ మీద. గత నెలన్నరగా ఎంత సంపాదించారో అది ఎందుకు పెట్టట్లేదు? ఆ డబ్బులన్నీ ఏం చేశారు? ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఆ డబ్బులు మీరు లాయర్కి ఇచ్చారా? ఆ డబ్బులు మీరు ఇంటికి ఇచ్చారా? ఆ డబ్బులు మీరు విగ్రహం కట్టించడానికి ఇచ్చారా? ఆ డబ్బులు ఏవి? ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి? అవి డబ్బులు కావా? ఆల్రెడీ మీకు బోల్ డబ్బులు వచ్చాయా? రకరకాల బీజిఎంలు వేసుకొని, చావును కూడా యూజ్ చేసుకొని, సరే ఏదో వీళ్ళు ఇంక అలవాటు పడిపోయారు, ఇలాంటి వల్నరబుల్ కాంటెంట్కి, ఇలా నెగిటివ్ కాంటెంట్కి అలవాటు పడిపోయారు అని చెప్పి వదిలేశారు. స్టిల్ ఇప్పుడు వచ్చి పైసలు లేవంటే మరి ఆ వీడియోలకు వచ్చిన పైసలన్నీ ఏమయ్యాయి? మానిటైజేషన్ ఉంది కదా, ఏమయ్యాయి? మీరు అడగాలి. మీరు అవేం అడగకుండా జాలి గుండెతో అయ్యో 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 మళ్ళీ రివర్స్లో కౌంటర్లు వస్తాయి. మళ్ళీ నీకు అసలు ఉదయం లేదు,
పాపం వాళ్ళంత కష్టాలు అంటే హృదయం కాదు, కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీరే గొర్రెలు అవుతారు. నేను ఇంకోటి చెప్తాను, మీరు కష్టాలు ఉంటే ఎవడైనా ఇస్తాడు డబ్బులు? ఇప్పుడు మీరు ఎందుకు ఇచ్చి మోసపోతారు? మళ్ళీ కొన్ని రోజుల పైకి మోసపోయారని తెలుస్తారు, మళ్ళీ వాళ్ళనే బూతులు పెడతారు. సో ఫస్ట్ మీరు అడగండి, ఏమయ్యాయి ఆ పైసలన్నీ పెట్టండి. మొత్తం ఆ 8 ఛానల్లో అన్నిటిల్లో వచ్చిన అనలిటిక్స్ పెట్టండి, రెవెన్యూ అది అడగండి. అది ఎవడు అడగడు. 2 లాయర్. ఇది మరి ఒక విషయం చెప్తా చూడండి, ఇది ఏదైతే ఇష్యూ జరిగిందో వీళ్ళు ఫైట్ చేస్తున్నాను అనేది దేనికి కరెక్ట్గా ఉంటుంది తెలుసా? ఇప్పుడు ఎవరైతే అలా పర్సన్ చేశాడో వాళ్ళ హస్బెండ్, వాడు పరారులో ఉంటే అప్పుడు దీనికి అర్థం ఉంది, గవర్నమెంట్ రియాక్షన్ ఏమీ లేదు వదిలేశారని చెప్పి. వాడిని అరెస్ట్ చేశారు, వాడిని కస్టడీలో పెట్టారు, అంటే జైల్లో పెట్టారు. వాడికి ఇంకా శిక్ష పడుతుంది, కానీ మీరు అనుకునే శిక్ష అయితే పడదు, మోస్ట్లీ పడదు. అది పడినా 20-25 ఏళ్ళు అయిపోతే అది చల్లబడిపోతుంది. బట్ వదిలేరు. మీరు ఎప్పుడు ఫైట్ చేయాలి? ఒకవేళ పర్సన్ అబ్స్కాండ్ అయిపోయి దొరకపోయి గవర్నమెంట్ రియాక్షన్ లేకపోతే మీరు ఫైట్ చేస్తున్నాం, మాకు లాయర్కి డబ్బులు లేవంటే ఒక రైట్, ఒక పర్పస్, ఒక వ్యాలిడ్ రీజన్. లేదు వెళ్ళి జైలుకి వెళ్ళి వెంటనే వచ్చేసినా మీరు ఏంది వెడ్డిక్ట్ ఇవ్వకుండా ఆడిని అలా వదిలేసారు, ఆవునికి ఏదో వదిలినట్టు అని అంటే ఒక రైట్. వాడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, వాడికి శిక్ష పడుతుంది. శిక్ష పడకపోతే అప్పుడు మాట్లాడండి. లేదు దీన్ని ఇంకా మేము గట్టిగా ఫైట్ చేస్తాం, వాడికి ఉరి శిక్ష పడాలి అంటే మీరు ఇలాంటి రోత కాంటెంట్లు చేసే బదులు మీరు 2-3 అన్ని ఛానళ్ళు ఉన్నాయి, ప్రతి ఛానల్లో మాకు ఆర్థికంగా మేము చాలా ఫినాన్షియల్గా మేము ట్రబుల్లో ఉన్నాము, మాకు ఒక లాయర్ కావాలి, ఒక గవర్నమెంట్ లాయర్ కావాలి, అట్లా ఎవరైనా ఫ్రీ బీస్ లాగా ముందుకు వచ్చి చేయండి అంటే బొచ్చుడు మంది అడ్వకేట్స్, లీగల్ కౌన్సిల్ వచ్చి చేస్తారు. మీరు అది చేయట్లే, ఎందుకంటే మీ అసలు ప్రాబ్లం అది కాదు కాబట్టి. ఇంకోటి ఏంటి, ఇల్లు ప్రాబ్లమా? ఇల్లు అసలు ఎక్కడైనా మీరు డీటెయిల్గా చెప్తున్నారు, ఇల్లుకి ఏమైంది, ఇంట్లో నుంచి మీరు ఎందుకు వచ్చేసారు, అసలు ఇల్లు ఎందుకు అమ్మేశారని. కొంతమంది ఏం చెప్తున్నారంటే అక్కడ ఆ ఇంట్లోనే ఘటన జరిగింది కాబట్టి 6 months వరకు ఆ ఇంట్లో ఉండకూడదు కాబట్టి అందుకే వీళ్ళు ఉండట్లేదు, వీళ్ళు ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తున్నారని. దానికి మీరు ఏమైనా వివరణ ఇచ్చారా? లెట్సే అమ్మాయి ఉంది అనుకుందాం, అమ్మాయి కోసం డబ్బులు అమ్మి ఇచ్చారు, ఇప్పుడు పేకల మీద వచ్చి ఇల్లు అమ్మేసానని ఇంకో యాంగిల్. అమ్మాయి బతుకుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు కూడా ఇలాగే చేస్తారా? అంటే మీరు అమ్మాయి మీదే డిపెండ్ అయి ఉంటున్నారా? నాకు అర్థంగా ఉంది, ఆ 8 మంది అన్నదమ్ములు, కజిన్స్ అందరూ ఈ అమ్మాయి మీద డిపెండ్ అయి ఉన్నారా? అలా అయితే అమ్మాయికి చావుకు కారణం వాడితో పాటు మీరు కూడా. ఆల్రెడీ మీది ఒక రీజన్ ఉంది, నాకు ముందు తెలియలేదు కానీ తర్వాత మీకు మీరే రివీల్ చేశారు, అమ్మాయి పెళ్లి టైంకి మైనర్. అసలు మీరు గట్టిగా ఫైట్ చేస్తే వాడితో పాటు మీకు కూడా శిక్ష పడుతుంది, ఎందుకంటే మైనర్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. అది చాలా పెద్ద తప్పు, అది మీకు తెలుసు. సో తప్పులు మీ దగ్గర ఉన్నాయి. మైనర్ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు, ఆడొచ్చేదో అడిగి ఈ అమ్మాయిని కన్విన్స్ చేస్తే బ్యాక్గ్రౌండ్ చెక్ లేకుండా చేశారు. తర్వాత మళ్ళీ రోట కాంటెంట్ వాడు చేశాడు, అమ్మాయి చేసింది, మీరు చేశారు, అంతా బాగానే జరిగింది. ఆడు పైసలు దొబ్బారు, మీరు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆడితో పాటు మీరు కూడా పైసలు దొబ్బుతున్నారు ఆ రోత కాంటెంట్ మీద. ఈ అమ్మాయి అవన్నీ చేశారు. సడన్గా ఇప్పుడు జరగగానే ఈ ఇన్సిడెంట్ని యూజ్ చేసుకుని ఇలా క్యాష్ చేసుకోవడం తప్పు. ఇల్లు లేదు, అది లేదు, అది తప్పు. దేవుడు కాళ్ళు చేతులు ఇచ్చారు, కష్టపడండి. 7-8 మంది ఆ మగపిల్లలు ఉన్నారు, మీకేం పోయే కాలం. మీరేం యూట్యూబ్ మీద బతుకుతున్నారు? యూట్యూబ్ ఏమైనా బాండ్ ఇచ్చాడా? బాండ్ మీద రాసి ఇచ్చాడా మేము మీకు పోషిస్తాం, మీరు రోత కాంటెంట్ చేయండి అని? చదువుకున్నారు కదా, చదువు లేకపోతే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, ఏదో ఒక పని చేసి కష్టపడి మీ అమ్మని పోషించండి. అది చేయరు. గూగుల్ పే నెంబర్లు, ఫోన్పే నెంబర్లు. మూడోది ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే విగ్రహం కట్టిస్తారంట. అంటే ఎంత గ్రాండెడ్గా తీసుకున్నారంటే జనాల గురించి విగ్రహం. ఒక పక్క నువ్వే డబ్బులు లేవంటావు, ఒక పక్క లాయర్కి ఇవ్వడానికి డబ్బులు లేవంట, ఒకసారి ఫైట్ చేయాలంట, ఒకసారి లాయర్ కాదు ఇల్లు కావాలంట, ఒకసారి మా అమ్మకు బాగాలేదంట, ఒకసారి ఇల్లు బాగాలేదంట. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కాదు విగ్రహం. అసలు ఏదైనా సెన్స్ ఉందా మేము మాట్లాడుతున్నాం? ఇన్ని కాంట్రడిక్ట్లు జరిగినా మన తెలుగు గుండె కాయలు కోసేసుకొని పైసలు ఇస్తారు. నిజంగా ప్రాబ్లం చుట్టుపక్కల ఉంటారు చూసారా, మనం రోడ్డు మీద వాళ్ళు చూసినోడు వీళ్ళు ఎవరు? దట్ ఈస్ ద హిపోక్రైట్స్ బిహేవియర్. మీకు బాధ వస్తారు, కాలుతుంది. ఇప్పుడు నన్ను తిడతారు కానీ ఇదే నిజం, అవునా కాదు? ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి మీరు పైసలు? ఇప్పుడు చెప్పిన పాయింట్లు, నేను చెప్పిన పాయింట్లకి ఆన్సర్లు ఇవ్వండి. అతననే కదా, మొత్తం అన్నదమ్ముళ్ళు గత 4 రోజులుగా చేసిన వీడియో తాలూకా రెవెన్యూ ఏమైంది? పాయింట్ నెంబర్ 1 ప్రూఫ్లు పెట్టమనండి. వాళ్ళ ఇల్లుకి ఏమైంది? ప్రాపర్గా ప్రూఫ్లు పెట్టమనండి. వీళ్ళెందుకు వాళ్ళ చెల్లి ఆదాయం మీద, వాళ్ళ చెల్లి కాంటెంట్ మీద, చెల్లి మీద డిపెండ్ అయి ఉన్నారు. పాయింట్ నెంబర్ 3 మైనర్ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేశారు? పాయింట్ నెంబర్ 4 లీగల్ కౌన్సిల్ కావాలని చెప్పి వాటి మీద వీడియోలు చేయొచ్చు కదా. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6 విగ్రహాలు ఎందుకు? ఇవి అడగండి. ఇప్పుడు ఇవి అడగకపోతే రేపు పొద్దున మళ్ళీ వేరే వాళ్ళు కూడా ఇలాంటి కాంటెంట్ మీద వచ్చి ఇదే బ్లాక్మెయిలింగ్ ఉంటుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్.
నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, కొత్తగా వచ్చే యూట్యూబర్లకి కానీ ఏ ఇన్స్టాగ్రామ్లు కానీ ఎవరికైనా మంచి కాంటెంట్తో వచ్చే వాళ్ళు ఓకే, వాళ్ళకి టైం పడుతుంది, పేషెన్సీ ఉండాలి, పేషెన్సీ ఉంటే క్లిక్ అవుతాం, టైం పడుతుంది, వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు, మీరు డిప్రెస్ అవ్వద్దు, చేసుకున్నాలండి. నెగిటివ్ కాంటెంట్, ఇలా వల్గర్ కాంటెంట్, వల్నరబుల్ కాంటెంట్ మీద చేద్దామని వచ్చి ఇసుకేద్దాం అనుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే స్టార్టింగ్లో మంచిగా వ్యూస్ వస్తాయి, వాళ్ళొక ఫాల్స్ బబుల్, ఒక ఫేక్ బబుల్లో ఉంటారు, పైసలు వస్తాయి, సడన్గా డ్రాప్ అయిపోతాయి, తర్వాత ఎవడూ దేకడు. అప్పుడు వీళ్ళు చాలా వీక్ అయిపోయి ఇలాంటి ఘటనలన్నీ జరుగుతాయి. సో దయచేసి రోత కాంటెంట్తో డబ్బులు సంపాదిద్దాం, ఫేమ్ సంపాదిద్దాం అని చెప్పి యూట్యూబ్లో రావద్దు. అది మీకు టెంపరీ సక్సెస్ ఇస్తుంది, అది కొన్ని రోజులే, తర్వాత మిమ్మల్ని ఎవ్వడు దేకడు. నెగిటివ్ ఎనర్జీ ఉన్న పుల్ అది. సో ఫస్ట్ ఇనీషియల్గా నెగిటివ్ ఎనర్జీ పుల్ గట్టిగా ఉంటుంది. మీరు గుడికి వెళ్ళినప్పుడు ఒక 2x 3x పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. కానీ మీరు ఎప్పుడైనా శ్మశానం కానీ మార్చురీకి వెళ్తే 10x నెగిటివిటీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ పుల్ చేస్తుంది, నెగిటివ్ ఎనర్జీకి ఉన్న పుల్. సో ఆబ్వియస్గా ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మీకు పుల్ వస్తుంది, ఆ నెగిటివ్ పుల్ వచ్చి మనం కూడా ఇలాంటివి చేద్దాం, మనం కూడా ఇలాగ రకరకాలుగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేద్దాం, ఫేక్ వీడియో చేద్దాం, రోత కాంటెంట్ చేద్దాం, ప్రాంక్లు చేద్దాం, వల్గర్ కాంటెంట్ చేద్దాం, బూతులు మాట్లాడదాం అని చెప్పి వాళ్ళందరికీ వ్యూస్ వస్తాయి, మనకి వ్యూస్ వస్తాయి, పైసలు వస్తాయి, సెలబ్రిటీ అవుతాం, బిగ్ బాస్ వెళ్ళిపోదాం. కానీ ఎడిట్ కురువులు ఉండదు, తర్వాత మిమ్మల్ని ఎవ్వరినీ దేకడు, కుక్కలైనా దేకుతారు కానీ మనల్ని దేకరు ఇలాంటి కాంటెంట్ చేసిన వాళ్ళు. టైం పట్టినా లేట్ అయినా మంచి కాంటెంట్, మంచి సబ్జెక్టు, ప్యాషనేట్గా ఉందాము. నాకు లాంగ్ టర్మ్, నాకు ఎక్కువ సంవత్సరాలు పట్టినా పర్లేదు సక్సెస్ అవ్వడానికి, బట్ నేను కాంటెంట్ నమ్ముకొని, మంచి కాంటెంట్ నమ్ముకొని చేస్తాను అంటే రండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా చేయడం వల్ల ఫ్రీ మనీకి, ఈజీ మనీకి అలవాటు పడిపోయి చాలామంది ఇలాంటివి క్రియేట్ చేసుకుంటారు ఈ ముసుగులో. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మోసపోతున్నారు? వాళ్ళు మోసపోతున్నారు, చూస్తున్న వాళ్ళు, పైసలు ఇస్తున్న వాళ్ళు కూడా మోసపోతున్నారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ నాకు. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరేం చేయాలి, ఇలాంటి రాట్ కాంటెంట్ నేను ఎప్పుడు చెప్పేది, దగ్గర కూడా వెళ్ళొద్దు. పొరపాటు సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్, పైసలు మాత్రం ఎవ్వడికి ఇవ్వద్దు. మీకు ఎవడైనా ఇస్తాడా? ఇవ్వడు కదా. అది మీకు ఇంకేమైనా డౌట్లు, కన్సల్ట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో కలుద్దాం. వీడియో షేర్ చేయండి, మీరు లైక్ చేయొద్దు, హైప్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయొద్దు, షేర్ చేయండి. సో దట్ ఉంటాయి గొర్రెలకు అర్థం కావాలి. గొర్రెలని ఒప్పుకో కదా, బట్ వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ తెలుసు వాళ్ళు గొర్రెని. వాళ్ళ ఆత్మరానికి అర్థం అవుతుంది. సో షేర్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.